భయ టుడే వర్క్ లో తమిళనాడు నుంచి మనకి కరిజ్మా వెహికల్ వచ్చింది. యాక్చువల్ గా ఈ కరిజ్మా వెహికల్ ఫుల్ రిజిస్ట్రేషన్ మనమే బిగిచ్చున్నాల్సింది. అయితే మనం చెప్పిన సర్వీస్ ఛార్జీలకి కస్టమర్ కొద్దిగా డ్రాప్ అయ్యాడు. అయితే మళ్ళీ కస్టమర్ కి ఆ ఫీలింగ్ రాక మళ్ళీ మన కాడికి తీసుకొచ్చి ఎగ్జాక్ట్ అయిన డ్రైవింగ్ వచ్చేది. దీంట్లో ఎగ్జాక్ట్ గా ఏ బోల్డ్ అయితే వస్తాయి ఆ బోల్డ్ సెట్ చేయండి మీరని చెప్పన్నారు. అసలు టోటల్ గా కస్టమర్ 40 ప్రాబ్లమ్స్ చెప్పాడు. ఏంటి ఆ ప్రాబ్లమ్స్? అరే వెదర్ క్లచ్ బెల్ అండ్ క్లచ్ అమ్మింగ్ వీల్ చేంజ్ చేసి అమ్మింగ్ సౌండ్ వస్తుంది. అదే టైంలో ఈ క్లచ్ క్యామ్ కాడి నుంచి ఆయిల్ లీక్ వస్తుంది, కిక్ రాడ్ కాడి నుంచి ఆయిల్ లీక్ వస్తుంది. టోటల్ ఆయిల్ సీల్ కిట్ చేంజ్ చేసి సీట్ కవర్ మీ స్టైల్లో వేయించేసేయండి. ఈ ఫోర్క్ పైన నట్టు ఉంది కదా, నట్టు డ్యామేజ్ అయింది, దాన్ని చేంజ్ చేయండి. ఈ ఆయిల్ ఇండికేషన్ గ్లాస్ కానీ దొరికితే ఇది కానీ వేసేయండి. అదేవిధంగా ఈ బోల్డ్ దీనికి సంబంధించిన కాదు, ఎగ్జాక్ట్ అయిన బోల్డ్ అయితే యూస్ చేయండి. అదేవిధంగా హ్యాండ్లో ఒకసారి మీరు చెక్ చేయండి. ఇక్కడ కానీ చూసుకుంటే గ్రిప్ సైడ్ అనేది కరిజ్మా కాదు, జడ్డమార్ వేసాను. మీరు ఎగ్జాక్ట్ అయిన కరిజ్మా అయితే యూస్ చేసేయండి. ఈ హ్యాండ్ వెయిట్స్ లాస్ట్ టైం మీరు చేపించారు గుర్తుంది కదా, వెల్డింగ్ ఆ టైప్ అయితే చేపించేసేయండి. అదేవిధంగా స్పీడోమీటర్ మార్నింగ్ టైం ఏదో డిస్టర్బ్ చేస్తున్నాను, అది కరెక్ట్ చేయండి. అదేవిధంగా హెడ్ లైట్ వన్ సైడ్ ఒకలా ఉంది, వన్ సైడ్ ఒకలా ఉంది, దీన్ని కానీ కరెక్ట్ చేయండి. హెడ్ లైట్ లో ఎల్ఈడి యూస్ చేయండి. అదేవిధంగా ఈ సైడ్ లైట్లు కానీ ఎల్ఈడి యూస్ చేయండి. ఇక్కడ హెడ్ కార్డ్ చూడండి, ఆయిల్ లీక్ గందరగోళంగా చాలా గలీజ్గా ఉంది. ఈ వాల్ ట్యాబ్లెట్ కానీ చాలా గలీజ్గా ఉంది. ఇదైతే మీరు కరెక్ట్ చేయండి. అదే టైంలో ఇండికేటర్ ఫ్లాష్ చేయండి. అదే టైంలో స్టేబుల్స్ చేంజ్ చేయండి. మీటర్ అనేది వన్ సైడ్ ఒకలా ఉంది, మరొక సైడ్ ఇంకోలా ఉంది, దీన్ని కరెక్ట్ చేయండి. అదేవిధంగా డిస్క్ ప్యాడ్స్ నాయిస్ వస్తుంది, దీన్ని చేంజ్ చేయండి. వైజర్ గ్లాస్ స్కూల్ అనేది ఎగ్జాక్ట్ గా మీరు వేసేయండి భయ్య. అదేవిధంగా ఈ స్కూల్ కానీ ఎగ్జాక్ట్ గా మీరు వేసేయండి భయ్య. నెంబర్ ప్లేట్ స్కూల్ కానీ ఒరిజినాలిటీగా వేసేయండి భయ్య. అదేవిధంగా లోపల నట్టు వాషర్ పెట్టేస్తారు, ఎగ్జాక్ట్ గా ఏదొస్తే అది మీరు వేసేయండి భయ్య. అదేవిధంగా డిస్క్ పంప్ సంబంధించిన బోర్డు కానీ కరెక్ట్ గా మీరు వేసేయండి భయ్య. అదేవిధంగా డోర్ స్కూల్ కానీ మీరు వేసేయండి భయ్య. అదేవిధంగా డోర్ స్కూల్ కానీ చూసుకుంటే యూనిక్ అండ్ డోర్ స్క్రూ వేస్తున్నాడు. ఇక్కడ లోపల కానీ రబ్బర్ చూసుకుంటే నేను మీకు ఇందాక చెప్పాను, చాలా వరకు ఏంటంటే స్పెండర్ మీటర్ రబ్బర్ యూస్ చేస్తుంటారు. అదేవిధంగా దీంట్లో కానీ స్పెండర్ మీటర్ రబ్బర్ యూస్ చేస్తారు. ఇది ఒరిజినల్ గా రబ్బర్ వేసేయండి. అదేవిధంగా సీట్ లాక్కి 10mm బోల్డ్ వేస్తారు, ఒరిజినల్ గా వేసేయండి భయ్య మీరు. అదేవిధంగా ఇక్కడ ఎల్ఎంగి బోల్ట్ వేసాడు. ఈ ఎల్ఎంగి బోల్ట్ వల్ల లోపల డ్యామేజ్ అయింది, దానికి కొద్దిగా పెవికి చేయండి భయ్య. అదేవిధంగా ఇంజిన్ ఆఫ్ కోర్ కి 10mm బోల్డ్ వేసి బాగాలేదు భయ్య, ఒరిజినాలిటీగా చేయండి భయ్య. ఇక్కడ కానీ చూడండి భయ్య, 8M స్క్రూ పల్సర్ వైజర్ గ్లాస్ స్క్రూ అయితే వేస్తున్నాడు, మీరు ఒరిజినాలిటీ చేయండి భయ్య. అదేవిధంగా ఇంజిన్ స్కూప్ కానీ మీటర్ రబ్బర్ వేయడంతో కొద్దిగా వైబ్రేషన్ వస్తుంది. అదే విధంగా లోపల రబ్బర్స్ కానీ లేవు, దానివల్ల కానీ వైబ్రేషన్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ సైడ్ డోర్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ కానీ చూసుకుంటే సీట్ కింద రబ్బర్స్ అయితే లేవు దీనికి. అదేవిధంగా ఈ సీటింగ్ రబ్బర్స్ కానీ కొత్త రబ్బర్స్ వేయండి భయ్య. అదేవిధంగా శారీ గార్డ్ కానీ రబ్బర్స్ ఏదో ఆల్టరేషన్ చేస్తున్నారు, ఈ శారీ గార్డ్ రబ్బర్స్ కానీ మీరు చేంజ్ చేసేయండి భయ్య. ఇంకా అంత మించి ఇంకా మీరు బండిలో చెక్ చేసుకొని టోటల్గా ఒకసారి బండి డ్రైవింగ్ ఎలా ఉండాలంటే మీరు చెప్తారు కదా ఒక షోరూమ్ డ్రైవింగ్, అలా వచ్చేట్టుగా మీరు ఏం చేంజ్ చేస్తారు చేయండి. నేనైతే మీతో ఏం మాట్లాడను, టోటల్గా ఇంత అని చెప్పండి, అమౌంట్ పే చేసి బండి తీసుకెళ్ళిపోతాడు. ఇంకంత మించి ఇంకేం కావాలి భయ్య, మన మీద ఉన్న నమ్మకం అది. బండికి మనం ఏం చేస్తాం ఏందనేది కాదు, మీరు పర్ఫెక్ట్గా చెక్ చేసి బండి మాకు ఇచ్చి మేము తీసుకెళ్తామని చూసారా, ఒక్క మాట చాలు.